గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై ఈరోజు సిఐడి కోర్టు తీర్పును వెల్లడించనుంది. మంగళవారం నాటి విచారణలో ఇరుపక్షాల వాదనలు ముగియగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయంలో ఉత్కంఠ నెలకొంది. వంశీకి బెయిల్ వస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రేరేపించారని ఆరోపణలున్నాయి. ఘటన జరిగిన సమయంలో దాడికి సంబంధించిన మార్గదర్శకత్వం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్షులను ప్రభావితం చేస్తే అవకాశం ఉందని సిఐడి కోర్టులో వాదనలు వినిపించింది. సిఐడి తరపున న్యాయవాదులు వంశీకి బెయిల్ మంజూరు చేయకూడదని వాదించారు. ఆయనకు బెయిల్ ఇస్తే కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. దాడి ఘటనలో వంశీ కీలక పాత్ర పోషించారని, విచారణను ఎదుర్కొనే వరకు ఆయన్ను జైల్లోనే ఉంచాలని అభ్యర్థించారు. ఈ కేసును రాజకీయ కక్షలో భాగంగా పెట్టారని, వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయన తప్పించుకునే ఉద్దేశం లేదని, విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఈరోజు వెలువడనుంది. వంశీకి బెయిల్ వస్తుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులపై ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. వంశీ బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు ఇవాళ వెలువడనుంది. సిఐడి తరపు వాదనలు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. వంశీ తరపు వాదనలు ఆరోగ్య సమస్యలు, రాజకీయ కక్షలో భాగంగా కేసు పెట్టారని న్యాయవాది వాదనలు వినిపించారు. తీర్పు వచ్చే వరకు ఉత్కంఠ నెలకొననుంది. వంశీ అనుచరులు, కుటుంబ సభ్యులు ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. వంశీకి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే తప్పుడు ఆరోపణలు మోపారని వాదిస్తున్నారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని వంశీ న్యాయవాదులు కోరుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం న్యాయపరంగా విచారణ జరుగుతుందని, దాడికి కారకుడైన వంశీపై చర్యలు తీసుకోవడం సహజమని అంటున్నారు. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఎస్పీ ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా వంశీ జైల్లో సౌకర్యాలపై న్యాయాధికారులతో చర్చించారు.